శ్రీగరుడు అనేటువంటి ఒక రాజు తను వేటాడే నిమిత్తం అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడుతున్న క్రమంలో ఆయన యొక్క శరం బాణం గురి తప్పి గోవుని గాయపరచడం జరిగింది. తద్వారా గోవు చనిపోయింది. గోహత్య కోసం అతిరథుడైనటువంటి రాజుకు సంక్రమించింది. గోహత్య కోసం మహాపాపమైనటువంటిది కాబట్టి చిన్న విషయం కాదు. అందువలన అతను తేజోవిహీనుడయ్యాడు. తన తేజస్సు పోయి ఒక నల్లబడిపోయాడు. తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు ఆయన గోహత్య పాపం చేత శత్రువులు ఈ రాజ్యంపై దండెత్తి రాజ్యాన్ని కూడా కబలించారు. ఆయన ఓడిపోయాడు. ఇక రాజ్యం కూడా కోల్పోయి అడవుల పాలై అడవులపై తిరుగుతున్నటువంటి క్రమంలో భరద్వాజ మహర్షి ఎదురై, అప్పుడు మహర్షి నాకు గోహత్య పాపము గోహత్య కోసం ఎలా పోతుంది అంటే, నువ్వు దక్షిణాది వైపు వెళ్ళాలి, అక్కడ త్రిపురాంతకాన్ని నువ్వు సందర్శించుకొని స్వామిని అభిషేకిస్తే, నువ్వు ఆరాధిస్తే తప్పకుండా నీకు గోహత్య కోసం పోతుందయ్యా అని స్వామి భరద్వాజ మహర్షి అనుగ్రహిస్తే, అప్పుడు భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆయన దక్షిణాది వైపు వెతుక్కుంటూ త్రిపురాంతకాన్ని చేరుకోవడం జరిగింది. ఈ కొండపై ఆయన అడుగులేగానే తన నుండి ఒక నల్లటి దేహం బయటకు రావడం తను గమనించాడు. ఎందుకంటే భరద్వాజ మహర్షి అనుగ్రహంతో ఆయనకు ఆ నల్లటి దేహాన్ని కూడా చూసిన శక్తి వచ్చింది. ఆ నల్లటి రూపం ఏమిటయ్యా అంటే గోహత్య పాప పురుషుడు. కాబట్టి తన నుండి నల్లటి రూపం వచ్చింది. బయటకు వచ్చి వెంటనే ఆ నల్లటి రూపం దహించిపోయింది. అంటే కొండపై అడుగు పెట్టగానే పాపాలు దహించిపోయాయి. గోహత్య పాపాన్ని దహించే శక్తి ఈ యొక్క త్రిపురాంతకానికి ఉంది. ఆ తర్వాత స్వామిని దర్శించుకున్నాడు. స్వామిని దర్శించుకొని అభిషేకించి ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకొని తిరిగి బయలుదేరాడు. ఎప్పుడైతే నల్లటి పాప పురుషుడు బయటకు వచ్చేసాడో మళ్ళీ తిరిగి ఆయన యొక్క తేజ రూపం ఆయనకు మళ్ళీ ప్రాప్తించింది. మరి రాజ్యాన్ని చేరుకుని సైన్యాన్ని పోగు చేసి మరలా తన రాజ్యాన్ని కబలించినటువంటి శత్రువులపై యుద్ధం చేసి యుద్ధంలో విజయాన్ని సాధించి పోగొట్టుకున్న రాజ్యాన్ని మరలా తిరిగి పొంది చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి చివరకు ఆయన కైవల్యాన్ని పొందాడు అని మనకు పురాణము చెబుతూ ఉంది. అంత గొప్ప క్షేత్రము త్రిపురాంతకము. గోహత్యాది దోషాలను కూడా దహింపచేసే శక్తి, పాపాలను పోగొట్టే శక్తి, ఆయురోగ్య ఐశ్వర్యాలు, అదేవిధంగా పోగొట్టుకున్న పదవులు రాజ్యము తిరిగి ప్రాప్తింపజేసే శక్తి. ఎందుకంటే నేను పోగొట్టుకున్న రాజ్యం మనం తిరిగి వచ్చినారు. అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. కాబట్టి మరి అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకొని ఆ స్వామి తత్వాన్ని ప్రవచన రూపంలో ఆవిష్కరించుకునేందుకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు వచ్చినటువంటి ఈవో గారికి, అదేవిధంగా వారి అర్చకులకు, మరియు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవచనాలు తీసుకునేదానికి మరి ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ వారికి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు ఆవిష్కరించుకుంటూ హరి ఓం.